against women in all cities. Only that alone. Thank you. రెడీయా? మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రెస్ మీట్కి సబ్జెక్ట్ కేబీఆర్ పార్క్లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ జరిగింది. కేబీఆర్ పార్క్ అంటే ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంది. చాలామంది విఐపీస్, ఇంపార్టెంట్ పీపుల్ కూడా వాకింగ్ కోసం రెగ్యులర్గా వెళ్తున్నారు. సో ఈ సందర్భంలో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ మన బంజారా హిల్ పోలీస్ తర్వాత టాస్క్ ఫోర్స్ కలిసి చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ కేసులో. మీకు తెలుసు అన్ని ఏరియాస్లో సిటీలో సీసీటీవీ కెమెరా లేవు, కొన్ని బ్లాక్ స్పాట్స్, హాట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ మెథడ్, ఓల్డ్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ ప్రకారం అండ్ వెస్ట్ జోన్ టీమ్ కలిసి ఈ కేసుకి డిటెక్ట్ చేశారు. మన టెక్నాలజీ అండ్ సీసీటీవీ కెమెరాకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. నెంబర్ 2, టెక్నాలజీ హెల్ప్ ద్వారా పబ్లిక్ మనీకి కూడా సేవింగ్ ఉంది. లేకపోతే 25-30 టీమ్స్ పంపాలి, ప్రతి టీమ్కి ఎక్స్పెన్సెస్, మొబిలిటీ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇవన్నీ మ్యాటర్ ఎందుకు మీకు ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నాము. మన అపీల్ అంటే ప్రెసెంట్ వరల్డ్లో మనకి ఆప్షనే లేవు. టెక్నాలజీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. సొసైటీలో ప్రతి టైం ఏ పీరియడ్లో మీరు చూడండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి గుడ్ పీపుల్, లా అబైడింగ్ పీపుల్. బట్ సమ్ 2%, 1% తప్పకుండా బ్యాడ్ ఫెలోస్ కూడా ఉంటారు. దే విల్ బి లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు కమిట్ క్రైమ్. సో ఇది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి, సిటిజన్స్కి, ఆల్ స్టేక్ హోల్డర్స్కి, హౌ టు ప్రివెంట్ క్రైమ్. ఈ సందర్భంలో హైదరాబాద్ సిటీ నేను సైతం కెమెరాలో, కమ్యూనిటీ కెమెరాలో ఆల్రెడీ కంట్రీలో నంబర్ 1 పొజిషన్ ఉంది. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇదిలో చాలా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది. పర్టికులర్లీ సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ సందర్భంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి నేను సైతం కెమెరా కోసం. లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ సెమినార్లో ఒక ఇంటర్నేషనల్ పేపర్ నేను చూసాము. ఇంటర్నేషనల్ బిగ్ సిటీస్లో ఇన్ 1 day ఒక మెట్రో మూవ్మెంట్ 12 million ట్రిప్స్ ఆల్సో దే ఆర్ మేకింగ్. ఈ నేను ఎందుకు చెప్తున్నాము, ఈ 12 million ట్రిప్ ఇన్ ఎ డే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సర్వేలెన్స్ ఫిజికలీ? ఇది పాసిబుల్ లేవుంది, మనకి చాయిసే లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. ప్యారిస్లో ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ట్రేడ్ షో జరిగింది, ఇది కరోనా టైంలో. సో ఈ ట్రేడ్ షోలో మ్యాక్సిమం ఫోకస్ వాజ్ ఆన్ పబ్లిక్ ప్లేస్లో సీసీటీవీ కెమెరా. ఈ సబ్జెక్ట్లో ఒక విషయం ఉంది, ప్రైవసీ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది. ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్ ఇది వేరే విషయం, లైక్ మీ హౌస్ లోపల ఏమవుతుంది. బట్ ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ ఇది వేరే విషయం. ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ అండ్ ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది దయచేసి మిక్సప్ చేయవద్దు. దట్ ఈస్ వై పబ్లిక్ ప్లేస్లో ఎనీ ఇంటర్నేషనల్ సిటీ మనకి సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ద్వారా, మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఇట్ హ్యాస్ టు బి డన్. తర్వాత బిగ్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, లండన్, ప్యారిస్, టోక్యో, అన్ని బిగ్ సిటీస్లో మొబిలిటీ ఇది ఒక కీ విషయం. హైదరాబాద్లో మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వర్కింగ్ టైంలో. వర్కింగ్ టైం అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్కింగ్ టైం నైట్లో కూడా ఉంది. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో 50 lakh పైన
person రోడ్లో ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు. So when you have 50 lakh people on the road, public places, then 50 lakh persons ki surveillance ఏమవుతుంది? ఎవరు క్రిమినల్ ప్లాన్ చేస్తున్నారు? ఫిజికలీ ఇది పాసిబుల్ లేదు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. దట్ ఈస్ వై నేను అన్ని చెప్తున్నాము ఇంపార్టెన్స్. ఇదే విధంగా లైక్ ఈ నిన్న కేసు జరిగింది, స్నాచింగ్ కేసు. నా ఈ స్నాచింగ్ కేసుకి మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్తే యూ విల్ నో దట్ అతనికి ఒక కొన్ని బ్యాడ్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి. సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ సందర్భంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి. నేను సైతం కెమెరా కోసం లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ సెమినార్లో ఒక ఇంటర్నేషనల్ పేపర్ నేను చూసాము. ఇంటర్నేషనల్ బిగ్ సిటీస్లో ఇన్ వన్ డే ఒక మెట్రో మూవ్మెంట్ 12 million ట్రిప్స్ ఆల్సో దే ఆర్ మేకింగ్. ఈ నేను ఎందుకు చెప్తున్నాము, ఈ 12 million ట్రిప్ ఇన్ ఎ డే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సర్వేలెన్స్ ఫిజికలీ? ఇది పాసిబుల్ లేవుంది. మనకి చాయిసే లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. ప్యారిస్లో ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ట్రేడ్ షో జరిగింది, ఇది కరోనా టైంలో. సో ఈ ట్రేడ్ షోలో మ్యాక్సిమం ఫోకస్ వాజ్ ఆన్ పబ్లిక్ ప్లేస్లో సీసీటీవీ కెమెరా. ఈ సబ్జెక్ట్లో ఒక విషయం ఉంది, ప్రైవసీ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది. ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్ ఇది వేరే విషయం, లైక్ మీ హౌస్ లోపల ఏమవుతుంది. బట్ ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ ఇది వేరే విషయం. ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ అండ్ ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది దయచేసి మిక్సప్ చేయవద్దు. దట్ ఈస్ వై పబ్లిక్ ప్లేస్లో ఎనీ ఇంటర్నేషనల్ సిటీ మనకి సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ద్వారా, మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఇట్ హ్యాస్ టు బి డన్. తర్వాత బిగ్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, లండన్, ప్యారిస్, టోక్యో అన్ని బిగ్ సిటీస్లో మొబిలిటీ ఇది ఒక కీ విషయం. హైదరాబాద్లో మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వర్కింగ్ టైంలో. వర్కింగ్ టైం అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్కింగ్ టైం నైట్లో కూడా ఉంది. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో 50 lakh పైన పర్సన్ రోడ్లో ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు. సో వెన్ యూ హ్యావ్ 50 lakh పీపుల్ ఆన్ ద రోడ్, పబ్లిక్ ప్లేసెస్, దెన్ 50 lakh పర్సన్స్కి సర్వేలెన్స్ ఏమవుతుంది? ఎవరు క్రిమినల్ ప్లాన్ చేస్తున్నారు? ఫిజికలీ ఇది పాసిబుల్ లేదు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. దట్ ఈస్ వై నేను అన్ని చెప్తున్నాము ఇంపార్టెన్స్. ఇదే విధంగా లైక్ ఈ నిన్న కేసు జరిగింది, స్నాచింగ్ కేసు. నా ఈ స్నాచింగ్ కేసుకి మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్తే యూ విల్ నో దట్ అతనికి ఒక కొన్ని బ్యాడ్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి. చేశారు ఈరోజు మార్నింగ్ దట్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కి ఎట్లా ఉంది సిచ్యువేషన్, కంపారిటివ్ స్టేట్మెంట్ విత్ ఆల్ బిగ్ సిటీస్ 2020 ఇదిలో. సో యాజ్ ఇది ఈ డేటా నా డేటా కాదు, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ఉంది. యూ కెన్ ఆల్సో సీ దట్. ఐపీసీ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్లో హైదరాబాద్లో 2755 కేసెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్కి. బెంగళూరు 3486, Mumbai 6519 and Delhi 12,902. So in Naguru big cities lo Hyderabad is safest, the less number of crime as far as crime against women undi. తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత ఈ ఓల్డ్ సిటీలో ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఒక జాబ్ కనెక్ట్ ఫంక్షన్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ విమెన్. So somebody want the figure now also only because perhaps everybody will not go. So ఇప్పటివరకు 2021లో 9,168 పర్సన్స్కి ఉద్యోగం వచ్చింది with the help of Job Connect. And total 2018 నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో 2018 నుంచి ఇప్పటివరకు 18,616 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉద్యోగం వచ్చింది. నేను రాధాకిషన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము,
ఈ డిటెక్షన్లో మన టాస్క్ ఫోర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ టీమ్. ఎనీ సెన్సేషనల్ కేసులో within 5 minutes they reach the spot, they form the team, and technical, non-technical, traditional, all investigation technique ద్వారా they detect all the cases in the city. Radhakishan, the victim. Now ఇంకా బ్యాక్గ్రౌండ్లో పోతే అతను ఒక వర్కర్, ఒక అటెండర్ పని చేస్తున్నారు సినిమా స్టూడియోలో షూటింగ్ టైంలో. అండ్ దేర్ పర్హాప్స్ హీ సీయింగ్ young boys and girls and he is not having the awareness. So ఇది కూడా HR మేనేజర్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం మీ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, అతనికి మైండ్ సెట్ ఎట్లా ఉంది, మైండ్ సెట్లో మెచ్యూరిటీ ఉందా లేదా, లేకపోతే సమ్ బ్యాడ్ టెండెన్సీస్ ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో షుడ్ బి రిపోర్టెడ్ టు పోలీస్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వై ఎనీ వెరిఫికేషన్ we are ready to do character antecedents of any person. Last time kuda oka meet lo nenu request chesamu, any employee, private employee, government employee, in any case idi jarugutundi. So tarvata konni cases lo victim, if victim is presence of mind, alert, then that crime can also be prevented. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రాబరీ కేసుకి డిటెక్షన్ సందర్భంలో ఒక సెల్ ఫోన్కి ఆల్రెడీ రికవరీ జరిగింది. సేమ్ సెల్ ఫోన్ వాజ్ యూజ్డ్ బై ద విక్టిమ్. అండ్ ఈ నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఆల్ టాస్క్ ఫోర్స్ టీమ్ దే హ్యాడ్ వర్క్డ్ ఇన్ దిస్. అక్యూజ్డ్ పేరు కొమ్ము బాబు, అండ్ కొమ్ము బాబు సన్ ఆఫ్ రాములు, ఏజ్ 21 years. ఈ మూవీ షూటింగ్స్లో సెట్ వర్కర్గా హెల్పర్గా పనిచేస్తున్నారు. రెసిడెంట్ ఆఫ్ నియర్ వసంత హార్డ్వేర్, ఇందిరానగర్, బంజారా హిల్, అండ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు కూడా ఇది అతనికి ఎక్కువ ఎడ్యుకేషన్ ఏం లేవు, క్లాస్ 2 తర్వాత డ్రాప్ అవుట్. అగ్రికల్చరల్ లేబర్గా కూడా వర్క్ చేశారు చైల్డ్హుడ్లో. And Kulkacharla, Mehboob Nagar, SC colony lo he was living there. And up to Hyderabad vastaru, and he is residing in a rented room in Indira Nagar. So intaku mundu oka case lo he was already sent to jail. E petty case number under section 59 and 70C of City Police Act. E case lo he was in Chanchalguda jail. అండ్ జైల్ నుంచి రాగానే తర్వాత మళ్ళీ ఇదే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నారు. అండ్ వీఆర్ ఇంట్రోగేటింగ్ హిమ్ ఫర్దర్ ఫర్ మోర్ కేసెస్ ఆల్సో. మన ఫిజికల్ చెకింగ్ ఆఫ్ మోర్ దాన్ 80 personsకి జరిగింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో. దట్ ఈస్ వై సమ్ మోర్ టైమ్ వాజ్ టేక్ 3-4 days time we have taken in this. And the entire operation was led by మన OSD DCP టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ గారు, అండ్ అడిషనల్ DCP వెస్ట్ జోన్ మొహమ్మద్ ఇక్బాల్ సిద్దికీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ నాగేశ్వరరావు, రాజేష్ నాగేశ్వరరావు, నార్త్ జోన్ శివచందర్, హఫీజుద్దీన్, మల్లికార్జున్, ముజఫర్ అలీ, రంజిత్ కుమార్, షేక్ కబీయుద్దీన్, శ్రీకాంత్, పరమేశ్వర్, B. Ashok Reddy, Shivanandam. Excellent work. Now already manaki November month almost complete అవుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ కూడా మీ అందరికి షేర్ చేస్తున్నాను. హైదరాబాద్ సిటీ పోలీస్లో 3,142 కన్విక్షన్స్ వచ్చింది. 3,142 కన్విక్షన్స్. ఇదిలో 10 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. తర్వాత imprisonment between 10 years and 25 years 19 cases lo ochindi. Imprisonment between 1 year and 9 year, imprisonment between 10 years and 25 years idi 19 ochindi. And imprisonment between 1 year and 9 years 148. Below 1 year 356 imprisonment, and total 2,600 paina
మైనర్ అఫెండర్స్కి ఫైన్ కూడా వచ్చింది. సో దిస్ ఈస్ ది కన్విక్షన్ రేట్ ఇన్ హైదరాబాద్ సిటీ పోలీస్. తర్వాత మీ అందరికీ తెలుసు లోక్ అదాలత్లో చాలామంది కేసెస్కి కాంప్రమైజ్ అవుతుంది బోత్ పార్టీ ద్వారా. దే డోంట్ వాంట్ టు ఫైట్ ఏ కేస్, సో దే ఆర్ ఆల్వేస్ రిమూవ్డ్. సో మైనస్ కాంప్రమైజ్ కేసెస్ మనకి కన్విక్షన్ పర్సెంటేజ్ ఇస్ 82%, which is very high. Including compromise cases in Lok Adalat, 49%, which is much better than any big city in India, including Delhi, Mumbai, Bangalore. తర్వాత ఈ స్నాచింగ్ కేసెస్ గురించి టోటల్ 14 కన్విక్షన్స్ వచ్చింది సిటీ పోలీస్లో. ఇదిలో బిలో 1 year 14 convictions, and between 1 to 2 years 6 convictions, so total 20. And ఈ snatching cases లో beginning లో I have told that ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఓన్లీ లైవ్లీహుడ్ కోసం పబ్లిక్ వస్తారు, ఇట్లా కాదు, కొంతమంది క్రైమ్ కోసం కూడా వస్తారు. లైక్ మీరు చూడండి, ఇది 12 PD Act which we have enforced for snatching cases only. 12 PD Act. ఈ 12 PD యాక్ట్లో నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాము బ్రీఫ్లో. శక్తి మయూర్ ఒక అఫెండర్ ఉన్నారు, ఇది లివ్స్ ఇన్ బషీర్బాగ్. నంబర్ 2 అబ్దుల్ బాసిద్ హుసైన్, నేటివ్ ఆఫ్ గోల్కొండ. మొహమ్మద్ మగ్దూమ్, నేటివ్ ఆఫ్ రాజేందర్ నగర్. మొహమ్మద్ ఇబ్రాహీం, నేటివ్ ఆఫ్ రేన్ బజార్. ఆఫ్రీది అహ్మద్, నేటివ్ ఆఫ్ బంజారా హిల్. ప్రతిభా కుమార్ జై సింగ్, నేటివ్ ఆఫ్ ఒడిశా. Dilip Dahel, native of Odisha. Sayyid Saddam, native of Siddipet. Muhammad Nawaz, native of Barkas Chandrayan Gutta. Biswakarma Subhas, native of Nepal. Muhammad Irshad, native of Bhodan Nizamabad. Sheikh Khazad, native of Talabkatta, Hyderabad. So all the criminals are not only from Hyderabad, బయట నుంచి కూడా వస్తున్నారు, ఒడిశా నుంచి, నేపాల్ నుంచి, నిజామాబాద్ నుంచి. సో తర్వాత